చట్టసభలలో మహిళలకి మూడో వంతు అంటే 33% రిజర్వేషన్ బిల్లు కాస్త బీగిపోయింది. విపక్షాలు ఓడించినాయి. ప్రజలని మోసం చేయడానికి మాత్రమే మహిళలకి హక్కని చెబుతాము తప్ప అసలు సందర్భం వచ్చినప్పుడు చెయ్యబోమని నిర్మోహమాటంగా తేల్చి చెప్పింది. దానికి 1,00,000 పోచుకోలు కబుర్లు చెప్పినాయి. పాయింట్ ఏంటి? గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు దేవగౌడ టైంలో ఒకసారి పెట్టినప్పుడు ఓడగొట్టారు. కాంగ్రెస్ టైంలో పెట్టి ఒకసారి అతని పేరేంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఆ పేపర్లు లాక్కుపోయాడు, రచ్చరచ్చ. ఆ కారణంగా సభ వాయిదా పడి ఆగిపోయిందని చెప్పి నాటకం ఆడారు. ఆ రోజున యూపీఏనే అధికారంలో. అట్లాగే ములాయం సింగ్ ఒకసారి లాక్కుపోయాడు, మళ్ళీ అదొక రోజు డ్రామా ఆడారు. మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ కమిట్మెంట్ ఉంది, కాంగ్రెస్కి కమిట్మెంట్ ఉంది, కానీ వీళ్ళు చెడగొడుతున్నారు అన్నటువంటి కథలు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే 2014-14లోనే ఈ నాటకాలన్నీ ఆడారు. రాజ్యసభలో ఒకసారి కాంగ్రెస్ బిల్లు పెట్టింది, దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ రోజున 33% రిజర్వేషనే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో పాస్ అయిన బిల్లు లోక్సభలో పెడితే కూడా మద్దతు ఇస్తాము, 2/3 అవకాశం కూడా ఉంది, క్లియర్గా ఉంది. ఆ రోజున బీజేపీ కూడా మద్దతు ఇస్తాను, కానీ లోక్సభలో పెట్టాల, కేవలం రాజ్యసభలో పెట్టేసి జనాలకి మహిళా రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నించిన వాళ్ళుగా ఆ తర్వాత ఏదో టైం గ్యాప్ అయ్యి ఆగిపోయినట్టుగా నటించింది. వాళ్ళ నాటకాలు ఇప్పుడు బద్దలైనాయి. ఈ దఫా ఆవేశాలు లేవు, ఆగ్రహాలు లేవు, కూల్గా కూర్చుని బిల్లు పెట్టింది భారతీయ జనతా పార్టీ, మోడీ సర్కార్. రాజ్యాంగ సవరణ ప్లస్ డీలిమిటేషన్ ప్లస్ మహిళా రిజర్వేషన్. నియోజకవర్గాల సీట్లు 850 అవుతాయి, మహిళా సీట్లు 33 అవుతాయి. ఇలాగా సంపూర్ణమైనటువంటి సిస్టంతో పెట్టింది. తన పార్టీతో పాటుగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని కూర్చోబెట్టి పెట్టింది. మిత్రపక్షాలు కాకుండా తటస్థ పక్షాలను కూడా అడిగింది. దానికి తగ్గట్టుగానే ఓటింగ్ జరిగింది. కానీ రాహుల్ గాంధీ నేను ఓడిస్తానని చెప్పాడు. ఇది మోడీని ఓడించడం అని చెప్పాడు. మహిళలను ఓడించడం కాదు, మహిళల పట్ల మా కమిట్మెంట్ ఉంది, కానీ ఈ బిల్లు ద్వారా మీరేదో సమాజాన్ని పాడు చేయబోతున్నారంటూ ఒక అబద్ధపు కథలు నడిపాడు. ఫైనల్గా బిల్లు మీద జరిగినటువంటి ఓటింగ్లో ఏదైతే 298 మంది బిల్లుకు అనుకూలంగా 230 మంది వ్యతిరేకంగా చేశారు. ఆ లెక్క ప్రకారం మామూలుగా అయితే బిల్లు గెలిచినట్టే. కానీ రాజ్యాంగ సవరణకి 2/3 కావాలి. పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఇవాళ 489 మంది, అంటే మిగతా వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. 489 మంది అటెండ్ అయినప్పుడు 2/3 అంటే 326 కావాలి. 298 అంటే వాస్తవంగా ఎన్డీఏ పక్షాలకు 293 ఓట్లు ఉన్నాయి. అందరూ అటెండ్ అయ్యారు. బయట ఉన్నటువంటి 4 ఎంపీలు వచ్చినటువంటి వైసీపీ, అట్లాగే బిజు జనతాదళ్ ఇలాంటి వాళ్ళ మద్దతు ఉంది. ఈ కారణంగా ఇంకొక 5 వచ్చింది. అంటే కొంతమంది ఒకవేళ ఎన్డీఏలో తగ్గి ఉండొచ్చు. ఓవరాల్గా 293 మద్దతు ఉన్నటువంటి ఎన్డీఏ 298 ఓట్లు సాధించింది. అదే సందర్భంలో 242 ఓట్లున్నటువంటి విపక్షం 230 ఓట్లే సాధించింది. కానీ 2/3 కావాల్సిన 326 రాలేదు. కాబట్టి బిల్లు వీగిపోయింది, ఓడిపోయింది. తద్వారా మహిళా రిజర్వేషన్లు ఇప్పట్లో సాధ్యం కాకుండా పోయింది. మహిళలకి తీవ్ర అన్యాయం జరిగింది. మహిళల్ని కేవలం మేము వాడుకుంటాం తప్పించి ఓట్లకి వాళ్ళని నాయకురాళ్ళుగా చెయ్యబోమని విపక్షం తేల్చి చెప్పినట్టయింది.